మాతృదేవోభవ. ఈ చదువులెప్పుడు ముగియును, నీ చరణములెప్పుడు దొరకు నీలగళాని. ఈ చదువులడ్డు నిలబడి నీ చరణములంద నీవు నిధి సర్పములై. జగన్మాత ఈ చదువులెప్పుడు ముగియును. కొన్ని విషయాలు మనం దాచిపెట్టకపోవడం ఎంత తప్పు, కొన్ని విషయాలు దాచిపెట్టడం కూడా అంతే తప్పు అనే విషయాన్ని మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ, ఉభయ కవి మిత్రుడు తిక్కన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం శాంతి పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1374వ భాగానికి స్వాగతం పలుకుతుంది. మనం కాస్త భయాన్ని, ఉద్వేగాన్ని కలిగించేటువంటి పర్వాలు దాటుకుని శాంతిమయ ప్రపంచంలోకి ప్రవేశిస్తున్నాం. ఇప్పటికి భారతంలో 11 పర్వాలు ముగిశాయి. 18 పర్వాల్లో 11 అయిపోయినాయి అంటే 3/2 వంతుల కథ అయిపోయినట్టే. ముఖ్యంగా ఆది పంచకం, యుద్ధ షట్కం మొదటి భాగాలు 5. ఆది పర్వం, సభాపర్వం, అరణ్య పర్వం, విరాట పర్వం, ఉద్యోగ పర్వం. వీటిని ఆది పంచకం అంటారు. అది ముగించుకున్నాం భగవంతుడి దయ వల్ల, భక్తి టీవీ వారి చలవ వల్ల, మీ అందరి అభిమానం వల్ల. ఇక యుద్ధ షట్కం, యుద్ధానికి సంబంధించిన వారు భీష్మ పర్వం, ద్రోణ పర్వం, కర్ణ పర్వం, శల్య పర్వం, సౌప్తిక పర్వం, స్త్రీ పర్వం. యుద్ధము, దాని పరిణామాలు, దుఃఖాలు, తర్పణాలు అన్నిటితో సహా ముగించుకున్నాం. ఈ 5, 6, 11 అయిపోయాయి. సరిగ్గా 5, 6, 7 అది లెక్క. ఇక శాంతి పర్వం, ఆనుశాసనిక పర్వం, అశ్వమేధ పర్వం, ఆశ్రమవాస పర్వం, మౌసల పర్వం, మహాప్రస్థానిక పర్వం, స్వర్గారోహణ పర్వం. ఇందులో శాంతి పర్వమే బాగా పెద్దది. దీన్ని మనం వివరంగానే చెప్పుకోవాలి. ఎందుకంటే దీని నిండా మంచి నీతి కథలు, ధర్మాలు అన్నీ ఉన్నాయి. అసలు ఈ భారతంలో ప్రధానమైన రసం ఏది అంటే, రసజ్ఞులైనటువంటి విమర్శకులు, సాహితీ విమర్శకులు శాంతరసం అని తీర్మానించారు. భారతంలో రసం ఏదంటే శాంతం అన్నారు. యుద్ధం కాబట్టి వీరం అలా. భారతం మొత్తం మీద నిర్ణయించాలంటే శాంతమే అన్నారు. ఎందుకంటే శాంతరస ప్రధానుడైన ధర్మరాజే నాయకుడు. నాయకుల్లో ఉండే రసమే కావ్యంలో రసం అవుతున్న సిద్ధాంతం అది. కథ ప్రకారం చూసినా యుద్ధం ఎంత భయంకరంగా ఉన్నా ఆ యుద్ధ ఘట్టాల్లో ఏదో బీభత్సమో, రౌద్రమో ఇలాంటివి ఉండొచ్చు, కానీ అవి ప్రధానమైన రసాలు కావు. భారతం మొత్తంలో శాంతరసం అన్నారు. అందుకని ఆ శాంతరస ప్రధానమైనటువంటి శాంతి పర్వాన్ని మనం ప్రారంభించుకుంటూ హరిహరనాథ ప్రార్థన తిక్కన గారి శైలిలోనే చేసుకుంటున్నాం. శ్రీ సంక్రామణ నిపుణ విలాస కటాక్ష నివృత్తిలంపట చిత్తోల్లాసన దక్ష వేదవ్యాస వచో విభవలక్ష హరిహరనాథ. వేదవ్యాస వచో విభవలక్ష హరిహరనాథ. శ్రీ సంక్రామణ నిపుణ విలాస కటాక్ష. మనకి ఈ ప్రార్థనా పద్యాలు ఉంటాయే, ఒక గ్రంథానికి ముందు, ఒక ఆశ్వాసానికి ముందు. వాటిలో వాటి నిర్మాణంలో ఒక సంప్రదాయం. ఆశీర్ నమస్కార వస్తు క్రియ, ఆశీర్ వస్తు నమస్కార క్రియ అంటారు. ఆశీర్ వస్తు నిర్దేశనం, ఆశీస్సు నమస్కారం, ఆశీర్ నమస్కార వస్తు నిర్దేశనములు అంటారు. ఆశీర్వచనమైనా ఉండాలి, దేవుడికి ఏదో మామూలుగా చేసే నమస్కారమైనా ఉండాలి, అందరినీ కాపాడమని. ముఖ్యంగా మంచి కవులు ఈ నమస్కారాలు, ఆశీర్వచనాలు మామూలుగా సాంప్రదాయం ప్రకారం జరిగే పౌరోహిత్యం అది. కానీ కవి అనేవాడు రసజ్ఞుడు కదా, అతనేం చేస్తాడు అంటే వస్తు నిర్దేశనం చేస్తాడు. ఆ కావ్యంలో రాబోయేటువంటి కథను సూచిస్తాడు. మనుచరిత్ర కావ్యానికి ముందు వినాయక ప్రార్థన ఉంటుంది. అంకము చేరి శైలతనయాస్తన దుగ్ధములాను వేళ బాల్యంక విచేష్ట తొండమున అవ్వలి జంగబళింపబోయి ఆ వంక కుచుంబుగానక అహివల్లభుహారముగంచి వే మృణాలంకుర శంక బొందెడు గజాశ్యుని గొంతును అభీష్ట సిద్ధికిన్ అని వినాయక ప్రార్థన చేస్తాడు. అందులో వినాయకుడు భ్రాంతిలో పడ్డాడు. ఏదో పాలిస్తారంటే పాలు తాగాడు కానీ ఈయన పాలిచ్చేటప్పుడు ఈ తల్లిదండ్రులు వేషాలు వేస్తారని ఆయనకేం తెలుసు?
పాలు ఇచ్చే ముందు పార్వతీదేవి ఉందిట, పాలు తాగుతుంటే అర్ధనారీశ్వరుడు అయ్యాట. ఆయనకేం తెలుసు అలా అవుతారని ముందు చెప్పద్దా? సహజంగానే బాల్య చాపల్యం కొద్దీ అలాగా తడుమట్టు ఒళ్ళంతా తడుగుతారు మరి ఆ భద్రత కోసం. అక్కడ వక్షస్థలం కనపడకపోక పాము కనపడింది. పాము తగిలింది చేతికి. ఆ పామును చూసి ఆయన పాము అనుకోవాలి కదా, లేదు తామరతుడు అనుకున్నట్ట. ఇది భ్రాంతి. ఈ భ్రాంతుడైనటువంటి వినాయకుడిని ఎందుకు స్తుతించాడు? భ్రాంతి పొందిన దేవుడు మన కాపాడడం ఏమిటి? ఆయనే భ్రాంతిలో ఉన్నవాడు. అలా అర్థం చేసుకోకూడదు ఎప్పుడు దైవ ప్రార్థనలు. దైవ ప్రార్థనలు ఎప్పుడు కావ్యాల్లో చాలా వ్యంగ్యంగా ఉంటాయి. ఇలా రోజు దెబ్బలాడుకునే కుమారస్వామి వినాయకుడు మిమ్మల్ని కాపాడుదురుగాక అంటారు. అదేమిటి? అది అంతే, అదో వ్యంగ్య మర్యాద. వాళ్ళు నిజంగా దెబ్బలాడుకుంటారు కదా. ఇక్కడ నేనేదో సరదాగా ఎక్కడో శివరాత్రి నాడు మాట్లాడుతూ శివుడు మిమ్మల్ని కాపాడుగాక అనడానికి ఒక చమత్కారం చెప్పా. గంగని ఎందుకు పెట్టుకున్నావు నెత్తి మీద అని పార్వతీదేవి అడుగుతుంది. దానికి ఏదో సమాధానం చెబుతాడు ఆయన. ఎవతనో నెత్తిపైకి ఎక్కించిన అవన ఎండకదే జలకుండమనును. ఎవతనో తెచ్చి నెత్తి మీద పెట్టుకున్నామంటే ఎండ కదా నీ వాటర్ ట్యాంకు జలకుండం పెట్టుకున్నాను, అమ్మాయి కాదు నదిని నారంటే అలాగా అన్నట్ట. ముచ్చు మొగము చూడు మునిగే కొంపజనంగా కాదు కాదు ముఖమ్ము కమలమనును. అదిగో అలా ఇలాగ చేస్తారు మొగాళ్ళ మోసాలు. అది ఆడదే, దాని మొహం తెలుస్తుంది ముచ్చు మొహం. నా కొంప మునిగింది, మరి గంగేగా మునుగుతుంది నీరు కదా, నా కొంప మునిగింది, అది మొహం తెలుస్తోంది అంటే అది ముఖం కాదు కమలం అన్నట్టు. మరి స్త్రీల ముఖాలు కమలాల్లో ఉంటాయి, నదిలో కూడా కమలాలు ఉంటాయి. అది చమత్కారం అని ప్రార్థన పద్యం కింద చెప్పాను. అలాగే ఇంకాను కనులు చూడు మనుచు కనపడదేయన కనుగవచూడు మీ కనపడదేయన్న కనుగవచూడు మీ కనపడదేయన్న మీనములు సరిజూడు మీ సతీయను. కళ్ళు కనపడుతూనే ఉన్నాయి అక్కడ. లేదు కళ్ళు కావు, నది కదా, చేపలు ఉంటాయి. ఆ చేపలను చూసి నువ్వు కళ్ళు అనుకుంటున్నావు కదా, మీనాక్షి అంటారు మరి. అందుకని చేపలను చూసి కళ్ళు అనుకుంటున్నామని సమర్థించుకున్నాడు. చివరికి ఇంకో మాట ఉందంటే తెల్లని కంఠమ్ము తెరవదేయని అన్న శంఖమ్ములుండవా జలములనను. అదిగో తెల్లగా ఏదో మెరుస్తోంది, కంఠమే కనపడుతోంది, తెల్లది. పైగా తెల్లావుని తెచ్చుకోవాలి, ఎందుకంటే ఈవిడికి బాధ, ఈవిడ నల్లగా ఉంటుంది. అందుకని ఈవిడ నచ్చక తెల్లావుని తెచ్చుకున్నాడేమో అని ఒక అసూయ, ఒక బాధ, ఒక అనుమానం. ఎందుకంటే భార్య నల్లగా ఉంటే మరి భర్త చూపు కాస్త తెల్లవాళ్ళ మీద ఉంటూ ఉంటుంది. ఏదో కొంచెం కోల్పోయామో అనవసరంగా అనుకుంటూ ఉంటాడు పాపం. అందుకని ఈ భార్యకు అనుమానం తెల్లవాళ్ళ మీద ఉంటుంది.